హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ 10 అసలు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అదేవిధంగా అగ్ని పరీక్ష 2లో ఎవరెవరు జడ్జిలుగా ఉన్నారు, అదేవిధంగా ఎవరిని సెలెక్ట్ చేశారు, టోటల్గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు ఎవరున్నారు, వాళ్ళలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అగ్ని పరీక్ష 2 యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు సెలెక్ట్ అయ్యారు, అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా సామాన్యులకు ఛాన్స్ ఇస్తామని చెప్పి బిగ్ బాస్ టీము అసలు సామాన్యులకు ఛాన్స్ ఇచ్చిందా లేదా సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసింది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారో, అదేవిధంగా హోస్ట్గా నాగార్జున గారు కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంది అనేది కూడా వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా బిగ్ బాస్ టీము ఈసారి ఎలాగైనా సరే లేడీ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని ట్రై చేస్తుంది అని తెలియ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా బిగ్ బాస్ 10 తెలుగు గురించి చాలామంది సెలబ్రిటీస్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ సెలబ్రిటీస్ ఎవరనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ అని ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ అఫీషియల్ అనే ఛానల్ అనేది ఉంటుంది. ప్లీజ్ మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 10కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది, లేటెస్ట్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు నేను నా ఛానల్లో పెడుతూ ఉంటాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అగ్ని పరీక్ష 2 అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ షూట్ కూడా కంప్లీట్ అయింది. సో షూట్ అనేది ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అవ్వడం జరిగింది. సో అగ్ని పరీక్ష 2 అనేది మనకు ఆగస్టు 15న జియో హాట్స్టార్లో, అదేవిధంగా మా టీవీలో రాబోతుంది. సో యాంకర్గా శ్రీముఖి గారు ఉన్నారు, అదేవిధంగా నవదీపు, బిందు మాధవి, అదేవిధంగా మన అభిజిత్. సో వీళ్ళు ముగ్గురు జడ్జిలుగా ఉండడం జరిగింది. సో ఇది అగ్ని పరీక్ష ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఒక అప్డేటు. అదేవిధంగా టోటల్గా టాప్ 5 కంటెస్టెంట్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఒకరు అపూర్వ గారు, అలాగే ప్రియ, రాజకుమారి, భాగి, శాలిని, గాయత్రి, శ్రేష్ఠి, తనస్వి. టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే ఫీమేల్ కంటెస్టెంట్లు టాప్ 15 కంటెస్టెంట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ ఎవరంటే మిథిలేషు, ఆర్జే చరణ్, దీపకు, రోహిత్, రామకృష్ణ, అమన్, హేమంత్. సో టోటల్గా ఈ 15 కంటెస్టెంట్లు టాప్ 5 కంటెస్టెంట్లో టాప్ లెవెల్ 5కి వెళ్ళడం అయితే జరిగింది. ఈ టాప్ 5 కంటెస్టెంట్ నుంచి బిగ్ బాస్ 7 మెంబర్స్ని తీసుకుంటారా, 8 మెంబర్స్ని తీసుకుంటారా, లేకపోతే వైల్డ్ కార్డుగా ఎవరిని పంపిస్తారనేది ముందు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే షూట్ ఎంతవరకు కంప్లీట్ అయిందో అంతవరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్ళే. అదేవిధంగా ఒక 8 కంటెస్టెంట్లు డైరెక్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు మంచిగా చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ బాగుంది, సో మీరు డైరెక్ట్ బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, మీరు బిగ్ బాస్ అన్ఫిట్ అని చెప్పి ఒక 8 కంటెస్టెంట్లకు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకు ఎల్లో బ్యాచ్ కూడా రావడం అయితే జరిగింది. వాళ్ళని జడ్జ్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. సో చివరిగా వాళ్ళని రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇది 100% వాళ్ళకు అన్యాయం అయితే జరిగిందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది ఈ వీడియోకు ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. వాళ్ళు ఎవరు అంటే గౌరీ, సక్షిత, సీమన్, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, ఫూఫు, శ్రీరామ్, రమ్య. సో టోటల్గా వీళ్ళందరూ అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా బిగ్ బాస్ టీము ఈసారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ చేయాలని అనుకుంటుందా అంటే 100% అవునని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు 9 డైరెక్ట్ సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ అయితే జరగడం జరిగింది. సో ఈ 9 సీజన్లో 9 మంది బాయ్స్ మాత్రమే విన్నర్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఒక ఓటీటీ సీజన్ మాత్రమే బిందు మాధవి గారు విన్నర్ అయితే అయ్యారు. సో ఎవరెవరు విన్నర్ అయ్యారనేది, ఎవరెవరు ఏ సీజన్లో విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది లేడీ కంటెస్టెంట్లకు విన్నర్ చేయాలని చెప్పి బిగ్ బాస్ ఈ విధంగా అనుకుంటుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ టీము ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు సెలబ్రిటీస్ని అంటే హర్షవర్ధన్, పల్లవి రామ్శెట్టి, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, సోనియా సింగ్, జ్యోతి మాస్టర్, కొడాలి గౌతమ్, నూకరాజు, శివకుమారు, నటరాజన్, విద్యా విశాఖ, వర్షిణి సుందర్రాజన్, కళ్యాణ్, పూనం బాజ్వా, వేణు, ఆటో రాంప్రసాద్, పుట్టి నరేష్. సో వీళ్ళని చాలామందిని
సెలబ్రిటీస్ని బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. ఇంతమంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అవ్వడం ముఖ్య కారణం ఏంటంటే ఏ విధంగా అయినా సరే బిగ్ బాస్ 9 కన్నా బిగ్ బాస్ 10ని చాలా గ్రాండ్గా దశావతారం అనే ఒక కాప్షన్తో తీసుకొచ్చి ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తానికి సెప్టెంబర్ 7న గ్రాండ్ ఫినాలే అంటే బిగ్ బాస్ చాలా గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది, అంటే మొదలు కాబోతుంది అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ ఆల్మోస్ట్ 5th వరకు అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ అనేది మా టీవీలో జియో హాట్స్టార్లో కంటిన్యూ రావడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్ అనేది ఉండబోతుంది. సో మొత్తానికి ఈసారి కూడా బిగ్ బాస్ 2 హౌజులు ప్లాన్ చేసి అదేవిధంగా 21 to 22 మెంబర్స్ని బిగ్ బాస్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ అఫీషియల్, జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అనేవి కూడా ఉంటుంది. సో జ్ఞానేశ్వర్ అఫీషియల్ అని కొట్టినా కూడా మన ఛానల్ పేరు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ నా ఛానల్లో జాయిన్ అవ్వండి. కొత్త అప్డేట్ అయితే నేను ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.